హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చింతాకు చట్నీ చేద్దామని ముత్తగా చింతాకు చట్నీ చేస్తే పుల్లగా ఉంటుంది. దానికి వంకాయలు పచ్చిమిరపకాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. వంకాయలు కాంబినేషన్ భలే ఉంటుంది, మామిడికాయ కానీ చింతాకు కానీ ఇట్లా. ఇదైతే చట్నీ రెడీ అయిపోయింది, చాలా బాగుంది. నెక్స్ట్ నేను ప్రయాణం చేస్తున్న బస్సులో గుడికి పోతానండి. అక్కడ మోదుగు చెట్లు భలే వరుసగా కనిపించినాయండి. సెల్లు తీసుకొని వీడియో తీసే లోపల వెళ్ళిపోయినాయి చెట్లు, ఒకటి మాత్రం కనిపిస్తుంది అక్కడ. నెక్స్ట్ తిరిగి ఇంటికి వచ్చే లోపల అమ్మ పూలు కిందనే కోసుకుంటాను. రోజు పైన ఉండేటువంటి ఇడికి కింద రాలిపోతే ఏరుకుంటాను. అందుకని ఈరోజు కుర్చీ చేసుకొని పైన కూడా కోసుకుంటా ఉంది. ఇక్కడ సండే చికెన్ తేలేదనేసి ఈరోజు చికెన్ తెచ్చుకొని చేసుకుంటున్నారు. ఈ పెనం ఎందుకంటే మసంతా పాత్ర కాకుండా చాలా బాగుంటుందండి. అందుకనేసి పెనం కింద అడుగు బాగాన హోల్ మాదిరి పెట్టి చేసుకుంటాము. ఇక్కడైతే మన వాళ్ళు పెద్దవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఇంటి చాలా ఆనందంగా ఉంటుంది. పల్లెటూరులో బాగుంటుందండి ఇట్లాంటివి. కొంచెంసేపు తాంబూలాలు ఒక్కాకులు వేసుకొని అందరూ లేచిపోతూ ఉండరు. నెక్స్ట్ ఇక్కడ కట్టెలు పొయ్యిలేకి అన్న తెచ్చి పేర్చినాడండి. ఇవన్నీ కట్టెలు పొయ్యిలేకి నీళ్ళు కాంచుకునేకి, భోజనం చేసుకునేకి. ఇక్కడ మన జామ చెట్లు అయితే బాగా చిగురిచ్చేసి పిందులంతా కాసినదండి చిన్న చిన్నగా. మన చెట్లు ఇవి. ఇది టెంకాయ చెట్టు చిన్నది. ఇది మునగ చెట్టు సరిగ్గానే కాలేదండి. ఇది చీడ పట్టేస్తూ ఉంది పైనంతా. ఈ చీడకి మందులేమో కొడుతున్నాం, అయినా అట్లే ఉంది. మునగ చెట్టు మనకు అచ్చుదాలు లేనట్టుంది. ఇక్కడ ఎరటి చెట్టు అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇవి టెంకాయ చెట్లు, కట్లు మన కట్లు. అమ్మ అయితే పూలు కడుతూ ఉంది. ఇక్కడ కనకాంబరాలు, మగ్గము, మల్లెపూలు బాగా ఎంత బాగుండదు కదండి. సాయంత్రం అయితే ఇలా పూలు కోసి కట్టుకునేది భలే బాగుంటుంది. ఇలా ఎంతమందికి వస్తారు పాపం. చెట్లు ఉంటే పల్లెటూరులో ఇలా జరుగుతుంది. నెక్స్ట్ నైట్ అయిపోయింది, అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. సంగటి ముద్ద, చికెన్ కూర. నెక్స్ట్ అందరూ తినేసిన తర్వాత వీధిలో వచ్చి చూస్తే ఎవ్వరు లేరండి. అక్కడక్కడ ఒడ్లు కుప్పలు పోసిండేటి పట్లు కప్పినారు. ఖాళీగా ఉంది, బోసిపోయింది వీధులంతా.